మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అతనికి ఇచ్చేయండి. ఏంటి ప్రియా, జోక్ చేస్తుంటే ఇలా సీరియస్ గా తీసుకుంటున్నావు? స్టాప్ ఇట్. ఇక పైన ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వకూడదు అనుకుంటున్నాను. మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలియదు, ఇంకా టెస్ట్ చేసి చూడాలనుకుంటారు. గుడ్ బై. ఈ బ్రాంచ్ లో నువ్వు లోన్ కి అప్లై చేసావు? అవును. ఏ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ వర్క్ చేస్తున్నారా? లేదు, ఊరికే అడిగాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. నా పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. వన్ మినిట్ మేడం. హలో దిలీప్, వాళ్ళని ఇక్కడికి పంపించు. ఎస్ సార్. మేడం ఏం మిమ్మల్ని రమ్మంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ. యూ వెల్కమ్ మేడం. పదవే. చూస్తుంటే బోరటోడ్లో ఉన్నాడు. నువ్వు మాట్లాడరా, నేను ఇక్కడే ఉంటాను. ఒక బటన్ ఇప్పదేస్తే ఏ మగాడైనా పడిపోతాడు. రావే. కమ్. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. అమౌంట్ కొంచెం ఎక్కువ. హీ ఆస్క్ మీ టు మీట్ యూ. ఈవిడెవరు? నా ఫ్రెండ్. పాపం అండి, ఇంత అందంగా పుట్టించిన దేవుడు తనకి ఇలాంటి లోటు పెట్టాడే. ఏం లోటు? తన కళ్ళు కనిపించవు కదా? నో, షీఈస్ నాట్ బ్లైండ్. సారీ అండి, మీరు వచ్చేటప్పుడు ఆవిడ చేయి పట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని వచ్చారా, అందుకే బ్లైండ్ అనుకున్నాను. తప్పుగా అనుకోకండి. లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది? ఒకరు సాక్షి సంతకం పెట్టాలండి. మీ ఫ్రెండ్ని పెట్టమని చెప్పండి. షీఈస్ నాట్ హ్యావింగ్ ఎన్ అకౌంట్ హియర్. ఇట్స్ ఇన్ ది అనదర్ బ్రాంచ్. పర్లేదండి, మేము చూసుకుంటాం. మీ ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ అవి ఇచ్చివ్వాలండి. ఓకే. వాసు, ఈవిడొస్తారు, కొంచెం చూసుకో. మీ డీటెయిల్స్ అని ఆ టేబుల్ మీద ఉన్నాయి, వెళ్ళి మీరు సైన్ చేసేయండి. ఈలోగా నేను ఈ డీటెయిల్స్ తీసుకుంటాను. మీ డీటెయిల్స్ చెప్పండి. పేరు? మొగదానివా? ప్రియా. మీ నాన్న పేరు? నారాయణ. అడ్రస్? 17 అనసూయ స్ట్రీట్, శ్రీనివాసపురం, వైజాగ్. కరెక్ట్ ఏమో చూడండి. సార్, పేపర్స్ అన్నిట్లోనూ సైన్ చేశాను. వెరీ గుడ్. అయితే 10-15 రోజుల్లో లోన్ శాంక్షన్ అవుతుంది. మీరేం దిగులు పడకండి, కూర్చోండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి లోన్ కట్టలేకపోతే మేము ఈవెంటే పట్టుకుంటాం. అర్థమైందా? ఈ కండిషన్ మీకు ఓకేనా? ఓకే సార్. ఓకే, పదవే. థ్యాంక్ యూ సార్. చూసావా, ఒక బటన్ విప్పదీగానే పని ఎంత త్వరగా అయిపోయిందో. ఎక్స్క్యూజ్ మీ. Yes? లోపల ఏసీ వర్క్ చేయట్లేదా? ఏ వర్క్ చేస్తుంది? ఏం లేదు, ఆవిడ బటన్ విప్పేసి తిరుగుతుంటే డౌట్ వచ్చి అడిగాను. స్టూపిడ్. డౌట్ అడిగితే తిరుగుతుందేంటి? పెట్టివు. వస్తాం స్వామి. వెళ్ళండి. ఏ రారా. ప్రియా ఎక్కడ? అది 10 గంటలకే పడుకుందండి. మీకు భోజనం వడ్డించమంటారా? నాకేం వద్దు కానీ మంచినీళ్ళు మాత్రం ఇవ్వు. అలాగేనండి. కాఫీ డేలో నువ్వు కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే అది స్టైలు. కూలింగ్ గ్లాస్ నేను బ్యాంక్ లో పెట్టుకుంటే బ్లైండా? నేను మూగుదాన్నా? ఏమైందే నీకు? ఏం లేదమ్మా. అయ్యయ్యో, ఏదో అయ్యింది దీనికి. అమ్మా అంకాళమ్మ తల్లి, ఈ పిల్లకు పట్టిన గాలి ధూళి అన్నీ వదిలిపోవాలి. ఓం ఓం ఐం హ్రీం క్లీం స్వాహ స్వాహ. ఒరే అయ్యా, నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో, నేను వెళ్ళి దీపాలు వెలిగించొస్తాను. ఓం హ్రీం ఐం క్లీం, ఓం హ్రీం ఐం క్లీం, ఓం హ్రీం ఐం క్లీం. ఇక భయపడాల్సింది ఏమీ లేదు. ధైర్యంగా వెళ్ళండి. వస్తాం స్వామి. వెళ్ళండి. రా. నుదుటంతా విభూతి చెరిపేసుకోకే. చెరిపేస్తే మంత్రం ఫలించదంటారు.
హలో ఆంటీ. ఎవరు? పోయిన వారం బట్టల షాపులో. అరే ఎలా ఉన్నావు బాబు? నీ పెళ్ళైపోయిందా? లేదంటే నేను త్వరగా పెళ్లి చేసుకుందాం అంటుంటే తనేమో ఇంకా లవ్ చేసుకుందాం అంటుంది. అయ్యయ్యో, అది మంచికేలే. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు కదా. అది సరిగానండి. మీ అమ్మాయి ఏంటి దెయ్యం పట్టిందల్లా కనిపిస్తుంది? అదేమీ లేదు బాబు. అర్ధరాత్రి లేచి అద్దం ముందు కూర్చుని నేనేమి బ్లైండ్ కాదు, మూగదాన్ని కాదు అంటూ తనలో తనే మాట్లాడుకుంటోంది. మంత్రిస్తే నయం అవుతుందన్నారు, అందుకే బాబు తీసుకొచ్చాను. జాగ్రత్త ఆంటీ, ఎవరితోనైనా ప్రేమలో పడిందేమో. అవునవును, అలా జరిగే ఛాన్స్ కూడా ఉంది కదా. అమ్మా నేను వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా లేదా? ఇలా చూడు బాబు, మీ మ్యారేజ్ కి తప్పకుండా మీరు ఇన్విటేషన్ లేకుండా పంపించాలి. ఆవిడ్ని కొంచెం తీసుకొచ్చేయండి. ఎవరినైనా ఆ పిల్ల ప్రియా బామ్మ, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా. ఒకసారి మన ఇంటికి తీసుకురారా. బెంగళూరు ఏ ఉప్పు పంపావు? గూడెంలో మీరు చూపించిన ఉప్పేనండి. ఏది తీర్చొద్దాం. ఇదిగో ఇదే సార్ వాళ్ళకి పంపాం. పెద్దయ్య నమస్కారం. అయ్యా, మిమ్మల్ని ఎదిరించేంత గొప్పవాడిని కాదయ్యా నేను. ఈ పని చేసింది మన ఊరు వాళ్ళు అయ్యి ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ గురించి బాగా తెలుసు. అది జరిగినప్పుడు బయట ఊరు వాళ్ళు ఎవరో ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు ఇనకోటి వీరాస్వామి తిరగడం నేను చూశాను. ఆడిప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. ఆడిని పట్టుకుంటే ఇష్టం తెలుస్తుంది. దీనికి నాకు ఏ సంబంధం లేదయ్యా. అయ్యా, నీ అయ్యాడు ఎవరైనా సరే ఇడిసిపెట్టను. ప్రియా ఉన్నారా? ఏ ప్రియా? ప్రియా వసంత్. ప్రియా వసంత్? ఇంతకు ముందు ప్రియా శర్మ అండి. తన ఫియాన్సే. ప్రియాకి ఎంగేజ్ అయిందా? అవునండి, చాలా సింపుల్ గా చేసుకున్నాం. తన క్లోజ్ ఫ్రెండ్ అనూకే ఈ విషయం తెలియదంటే నమ్మండి. మీరు కూడా ఎవరికి చెప్పకండి ప్లీజ్. ఇట్స్ ఓకే, కంగ్రాచులేషన్స్. యా థ్యాంక్ యూ. పిలవమంటారా? వద్దు, సర్ప్రైజ్ గా ఉంటుంది. నేనే వెళ్తాను. ఎటు వెళ్ళాలో చెప్పండి. ఓకే, లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థర్డ్ క్యాబిన్. ఓకే థ్యాంక్స్ అండి. ఓకే. హాయ్ అను. హే వసంత్, వాట్ ఇస్ సర్ప్రైజ్? హౌ కమ్ యు హియర్? చెప్పకుండా వస్తేనే సర్ప్రైజ్, చెప్పొస్తే అది మీటింగ్. ఓకే, వాట్ వుడ్ యు లైక్ టు హావ్? టీ, కాఫీ, కోల్డ్ డ్రింక్? వేడిగా ఒక బియర్. రియల్లీ? బియర్? హే జస్ట్ జోక్ చేశాను, సీరియస్ గా తీసుకోవద్దు. నువ్వు ఆ రోజు లోన్ కి అప్లై చేసావు కదా, అది శాంక్షన్ అయిపోయింది. ఇంకో వారంలో వచ్చేస్తుంది. హే థ్యాంక్స్ వసంత్, థ్యాంక్స్. ఇది చెప్పడానికి ఎంత దూరం వచ్చారు? అందుకు మాత్రమే కాదు, యాక్చువల్ గా మా ఫ్లాట్స్ లో ఒక యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. అందుకు నువ్వు తప్పకుండా రావాలి. అంతకంటే ముఖ్యమైన విషయం, ఆ రోజు నీకు ఒకరు సాక్షి సంతకం పెట్టారే, ఆవిడ పేరు కూడా ఏదో గీతో ప్రియతో అన్నావే. ప్రియా వసంత్. ఓ ప్రియా, తను కూడా తప్పకుండా తీసుకురా. షీ ఇస్ హియర్, మీరే ఇన్వైట్ చేయండి. ప్రియా, హాయ్. మీరు ఇక్కడే ఉన్నారా? సారీ అండి, గమనించలేదు. ఓకే అను, బాయ్. ఓకే బాయ్. ఓయ్ మిడిగుడ్లు, తప్పకుండా రావాలి. హలో. హాయ్ ప్రియా, నీ ఫియాన్స్ వచ్చాడే, మాట్లాడావా? ఫియాన్సేనా? సీక్రెట్ ఎంగేజ్మెంట్ అటగా. మీ ఫ్రెండ్ అను కూడా తెలియదట కదా, కనీసం పెళ్లికైనా పిలుస్తావా? హే అంకుల్, ఇటు 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 రండి. హే, హాయ్, ఏంటి లోన్ కోసం అపార్ట్మెంట్ గా వచ్చేసావా? ప్రియా ఎక్కడ? తను బైక్ పార్క్ చేస్తోంది. వసంత్ ఇక్కడ. వాడా నెహ్రూ గారి స్టైల్లో పిల్లలతో ఆగండి, కలిసి ఆగండి. తాగుబోతులు ఆడుతున్నాడు. వాడి గురించి వదిలే. అందరూ ఎక్కారా? ఎక్కేసారా? ఎక్కారా? ఎక్కారా? ఎక్కరంటే ఏయ్, అసలు నీకు తెలివుందా? అదేంటి? జంటలు జంటలుగా కూర్చోబెట్టి ఎక్కారా ఎక్కారా అని అరుస్తావేంటి? ఇది స్లో బైక్ రేస్ రా. జంటలు జంటలుగా కూర్చోబెట్టి మెల్లమెల్లగా బండి నడుపుతూ, అదుగో అక్కడ కనిపిస్తున్నదే గీత. చివరిగా అక్కడికి వెళ్ళి ఎవరు చేరుతారో వాళ్ళకి ఇలాంటి కంచాలు 2 బహుమతిగా ఇవ్వబడును. ఒకటి కడుక్కోవడానికి జగ్గిస్తున్నావు, లేదంటే తినడానికి బొచ్చిస్తున్నావు. ఇవి తప్ప వేరే బహుమతులే ఇవ్వవా? ఇంత వెటకారంగా మాట్లాడుతున్నావే, ఈ పోటీలో పాల్గొని నువ్వు విన్ చేయగలవా? ఇలా చూడు మిస్టర్ చీపుడు పుల్ల, మేము బ్రేక్ కొట్టామంటే ఉన్న చోటలోనే కదలకుండా అరగంట సేపు ఉంటాం. 2 బొచ్చుల మీద నా పేరు రాసి ఉంచు, ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను. అయ్యయ్యో, ఒకవేళ విన్ చేసి వీడు బొచ్చుకెళ్తాడేమో. అరే
దిగండి, కాస్త దూరంగా వెళ్ళి కౌగిలించుకుని కూర్చోండి. రే ఒక చిన్న కోరిక. ఏంటి? ఆ 2 బొచ్చెల్లో ఒక బొచ్చ నాకు కావాలి. అయితే ఆ బైక్ తీసుకుని నా వెనకే రా. అది నా వల్ల కాదు కానీ ఎలాగో నువ్వే గెలుస్తావు. నా కూతుర్ని వెనకాల కూర్చోబెట్టుకుని ఒక బొచ్చ నాకు ఇవ్వు. ఎక్కించు. రామా రా త్వరగా రా. నీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తావా? ఎందుకు? పూజ రూమ్ నుంచి పూజ చేయడానికి. ఒక బొచ్చ కోసం నీ కూతురు నాతో పంపిస్తున్నావే, నీలాంటి గొప్ప తండ్రి ఉండడు. నన్ను ఆశీర్వదించు మామ. చల్లగా ఉండు. మామాని ఎందుకంటున్నాడు? ఏదో మాత్రం పుణ్యం ఉంటుంది. స్పీడ్గా వెళ్ళా కూడా బ్రేక్ వేస్తే జర్కే ఉండదు Yes, కదా. స్టాండ్ వేసి ఉన్నప్పుడు. వెళ్ళండి. ఇది స్లో రేసే కదా, వాడేంటి దూసుకుని వెళ్ళిపోతున్నాడు? ఆ గేట్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ వేసాడు స్టడీగా నిలబడిపోతుంది బండి. ఇంకో అరగంటలో కూడా ఆంధ్ర పాటలే దాటిపోతాడు. రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు. అయ్యో నా కూతురు గది మామ అన్నాడా? ఒరేయ్ అంకుల్ నేను ఇటున్నాను. ఇటండి. ఇటే. రండి నడకండి. అయ్యో ప్రియా, నువ్వా? సారీ ప్రియా. ఇట్స్ ఓకే, కావాలని చేయలేదుగా మీరు. ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. చాచా కావాలనే చేశాను. ఎంతమందిలో ఉన్న భార్య ఎక్కడుందో భర్త పసిగట్లేడా ఏంటి? చూడమ్మా, తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే పడిసం పట్టుద్ది. ఇదిగో కషాయం తాగమ్మా. పడిసం గిడిసం అన్నీ ఎగిరిపోతాయి. ఏంటి తలెంత తడిగా ఉంది, గుడ్డతో తుడుచుకోకూడదా? వెళ్ళమ్మా, వెళ్ళి బట్టలు మార్చుకో. వెళ్ళు. ఇది నీ ఇల్లమ్మా, ఎందుకు వెనకాడతావు? వెళ్ళు. ఏమండి, నాకు మీరు బాగా నచ్చారండి. మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి జోక్ చేస్తున్నారా? స్టాప్ ఇట్. ఇక మీదట ఎప్పుడు మిమ్మల్ని కలవకూడదు అనుకుంటున్నాను. మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలీదు. టెస్ట్ చేసి చూడాలనుకుంటారు. గుడ్ బై. నేను చేసుకోబోయే అమ్మాయికి చేరుకోవడానికి వచ్చాను. మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా? వసంత్ 1 సెకండ్ వచ్చేస్తాను. హలో వెంకీ. ఏంటను ఇంకో కనెక్షనా? సారీ అండి, కావాలని గుద్దలేదు. నేను కావాలని గుద్దాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.